ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించగలిగి ఉన్నాం. కొంత సమయము మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు 9వ అధ్యాయం 29వ వచనం. ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అసాధ్యం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన వలన ఏదైనా కూడా మనం సాధ్యము చేసుకొనవచ్చని ఈ యొక్క మాటను బట్టి మనము చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డారా, మరి అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే మనము ప్రార్థన ద్వారానే మనం సాధ్యం చేసుకోవచ్చని శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్నటువంటి మాట దేనికోసం వచ్చిందంటే, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి యవనస్తుడైనటువంటి కుమారునికి పట్టినటువంటి దురాత్మ శక్తిని బట్టి వాడి గురించి ప్రార్థన చేశారు శిష్యులందరూ కలిసి. ఆ యవనస్తుని కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆ యవనస్తునికి పట్టినటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క దుష్టశక్తి, ఆ యొక్క బలహీనత ఏంటో ఆ అధ్యాయంలోనే మరి 17వ వచనం నుంచి చదివినట్లయితే, జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యమును పట్టిన నా కుమారుణ్ణి ఎద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వారిని పట్టునో అక్కడ వారిని పడదోయును, అప్పుడు వాడు మృగ కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునితో చెప్తున్నటువంటి మాట, ప్రభువా, నేను నా కుమారుడు మూగదయ్యం పట్టినటువంటి కుమారుడిని నీ యొద్దకు నేను తీసుకొని వచ్చాను. వాడిని పట్టినటువంటి దయ్యం ఏం చేస్తుందంటమ్మా, ఎక్కడంటే అక్కడ పడవేస్తూ ఉంది. ఎక్కడంటే అక్కడ వాడు రోడ్ల మీద పడిపోతున్నాడు. ఎక్కడంటే అక్కడ వాడు నురుగు కాకొని చేస్తూ ఉన్నాడు, నురుగు కార్చుతూ ఉన్నాడు. సాధారణంగా నురుగు కార్చేది ఎవరు? ఫిట్స్ వచ్చినటువంటి వారు వాళ్ళు పడిపోయి వారి నోట్లో నుంచి నురుగు వస్తూ ఉంటుంది కదా. మరి అటువంటి దుష్టశక్తుల చేత ఆ కుమారుడు పీడించబడుతున్నట్లు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కానీ ప్రార్థన ద్వారా అసాధ్యమైన పనులు సాధ్యము చేసుకొనవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలపు నేను ఇలాగే కూర్చొని ఉన్నప్పుడు మన ఎల్షద్దై మ్యాగజైన్ ఈ పేపర్ నా ముందుకు వచ్చింది. అప్పుడు చదువుతూ ఉన్నాను. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఇందులో నేను కొన్ని మర్చిపోయాను. ఎంతోమంది మేలులు పొందినారు కానీ అన్నీ కూడా నేను మర్చిపోతూ ఉన్నాను. మరి ఈ యొక్క ప్రార్థన ద్వారా, ఎల్షద్దై ప్రార్థన ద్వారా ఎంతోమంది స్వస్థతలు పొంది ఉన్నారు, ఎంతోమంది విడుదల పొంది ఉన్నారు, ఎంతోమంది వారి జీవితాలలో మరి అసాధ్యమైన పనులు సాధ్యము చేసుకున్నారు. ఉదయకాలము ఇలాగే కూర్చొని నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు ఈ పాత మ్యాగజైన్ ఇక్కడ పడి ఉంటుంది చూసినప్పుడు అక్కడ డోర్కా అనేటువంటి సహోదరి, మరి పాత పేరు వేరే పేరు ఉంది కానీ నీళ్ళు వస్తున్నాయి చూడం, మరి పాత పేరు మరి మార్చబడి మరి దేవుని సన్నిధిలో ఆ బిడ్డ నీటి బాప్తిసం తీసుకున్నప్పుడు, ఆ నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత తన పేరు డోర్కాగా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చింది ఆ బిడ్డ. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్నది. మరి దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విన్న తర్వాత తన యొక్క మనసును మార్చుకున్నది. దేవుని సన్నిధిలో ఆ బిడ్డ భయముతో భక్తితో జీవిస్తూ ఉన్నది. దేవుని మందిరానికి, ఎల్షద్దై మందిరానికి వచ్చిన తర్వాత ఎంతగానో ఆ బిడ్డ దీవించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత తన జీవితంలో ఎంతో సంతోషాన్ని అనుభవిస్తూ ఉంది. ఎంతో సంతోషంలో ముందుకు సాగుతున్న సమయంలో ఆ బిడ్డకు శరీరంలో ఒక బలహీనత ఏర్పడినప్పుడు 2 కుమారులు మరి భర్త కూడా ఉన్నారు. మరి అటువంటి సందర్భంలో హాస్పిటల్కి వెళ్తే మరి తనకు ఎక్కడంటే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏ పని చేసుకుందామన్నా కళ్ళు తిరిగి పడిపోతుంది, బలహీనంగా అయిపోయింది. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ స్కానింగ్లు అవి టెస్టులు రాసినప్పుడు ఆ బిడ్డ డోర్కా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఆ స్కానింగ్లు అన్నీ తీపించుకున్న తర్వాత దాంట్లో రిపోర్ట్ ఏమని వెళ్ళిందంటే, మెదడులో మరి ఏదో ప్రాబ్లం వచ్చింది, అలాగే హార్ట్ కూడా ప్రాబ్లం వచ్చింది, గుండె కూడా ప్రాబ్లం వచ్చింది. ఆ గుండె ఆపరేషన్ చేయించాలి, తప్పదు అన్నారంట డాక్టర్లు. అయితే
ఆ బిడ్డ ఆ యొక్క స్కానింగ్ రిపోర్ట్లు, ఎక్స్రేలు, ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని వచ్చింది నా దగ్గరికి తీసుకొచ్చి, ఏమైనా కానీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళకముందు ఒకసారి అమ్మగారికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను. ఆ పిల్ల భయపడుతుందనమాట, ఆ సహోదరి భయపడతా ఉన్నది. మరి ఆపరేషన్ అంటే, గుండె ఆపరేషన్ అంటే ఎవరికైనా భయమే కదా, చాలా భయపడతా ఉన్నది. మరి కేర్ హాస్పిటల్కు రాశారు ఆ బిడ్డను, అక్కడికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలని. అయితే ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి అక్కడ ఉన్న డాక్టర్లకు చూపించు, ఆ తర్వాత నీకు ఆపరేషన్ తప్పకుండా పడుతుంది అని చెప్పారంట డాక్టర్లు. అయితే ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ప్రార్థన చేశాను, రిపోర్ట్లు పట్టుకొని ప్రార్థన చేశాను. మరి అక్కడ కేర్ హాస్పిటల్కి వెళ్ళింది ఆ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని. కానీ తన మనసులో ఒక విశ్వాసం, అమ్మగారు ప్రార్థన చేశారు కదా, నాకు ఇప్పుడు ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, నాకు క్యాన్సిల్ అయిపోతుంది, నేను మంచిగా ఇంటికి వచ్చేస్తానన్న ఆ మనసుతోనే పోయిందనమాట కేర్ హాస్పిటల్ పంజాగుట్టకు. వెళితే అక్కడ డాక్టర్లు మళ్ళీ అక్కడ స్కానింగ్లు, ఎక్స్రేలు, ఏమేమో అన్ని చేయవలసిన పరీక్షలన్నీ చేశారంట. చేసిన తర్వాత ఇమీడియట్గా వెంటనే వాళ్ళకు రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. రిపోర్ట్స్ డాక్టర్లు చూసి, అమ్మ నీకు ఏమీ లేదు, నీకు ఆపరేషన్ జరగదు, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నీకు ఎవరు చెప్పిండ్రు నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి డాక్టర్లు పంపించేశారంట. వెంటనే ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఎంత ఏడ్చుకుంటూ, ఎంత సంతోషంగా ఆ బిడ్డ వచ్చి, తన ఆనందానికి అంతు లేదు దేవుని బిడ్డ. మరి ఆ విధంగా మరి డాక్టర్లకు దగ్గరికి వెళ్ళింది, మరి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క ఆపరేషన్ క్యాన్సిల్ చేశాడు. ఇప్పటి వరకు ఆ బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వెంటనే ఆ సాక్ష్యం చదివినప్పుడు నిజమే కదా, ఎంతోమందికి మరి ఆ మ్యాగజైన్ నిండా ఎన్నో అసాధ్యమైన పనులే ఉన్నాయన్నమాట ఆ సాక్ష్యాలు. ఆ పాత పత్రికలో చూస్తే ఇప్పుడు అంతా ఆన్లైన్లలో ప్రేయర్స్ ఉన్నాయి, మరి ఆన్లైన్లోనే మెసేజ్లు కాబట్టి మరి ఈ మధ్య ఇంకా మ్యాగజైన్స్ ఏమీ నడవడం లేదు. అది మ్యాగజైన్ వర్క్ కూడా నేను మానేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు, ఆయనకు సమస్తము సాధ్యము. ఆపరేషన్ క్యాన్సిల్ కావాలంటే దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? క్యాన్సిల్ చేసేసిండు దేవుడు. ప్రార్థన చేశాను, ప్రభా నీ చిత్తమైతేనే జరిగించు, లేకపోతే నువ్వు ముట్టి బాగు చేయమని ప్రార్థన చేసి పంపాను. ఆ రిపోర్ట్స్ అక్కడివి కూడా కేర్ హాస్పిటల్కి కూడా తీసుకొచ్చి చూపించింది. ఆ యొక్క ఆపరేషన్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ బిడ్డ నార్మల్ అయిపోయింది, ఆమె హృదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధికి మనం వస్తే దేవుడు తప్పకుండా మనల్ని బాగు చేసే దేవుడు. రెండు రకాలుగా బలహీనతలు, దేవుని నామం మహిమపరచబడడానికి ఒకటి, ఆ తర్వాత సైతాను ద్వారా వచ్చేది ఒకటి, శరీరంలో పుట్టేది ఒకటి రోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధమైన రూపంలో ఏదొచ్చినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు, నీకు సాధ్యమే, ఒక మాట అయ్యా, ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు, విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతను ఇచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా, విన్నపాలు విను దైవమా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. అయితే మూగ దయ్యం పట్టినటువంటి వ్యక్తిని అక్కడికి తీసుకొని వచ్చారు. ఆ దయ్యం పట్టినటువంటి వ్యక్తి ఎక్కడంటే అక్కడ పడిపోయి మరి నురుగు కార్చుకొనొచ్చు పడద్రోయబడుచుండెను. ఆ సమయంలో నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాము, అక్కడ శిష్యులు కూడా ప్రార్థన చేసి ఉన్నారు. ఇంకొక మాట 22వ వచనంలో చూసినట్లయితే, అది వారిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలో నీళ్ళలోను పడద్రోయును. ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వానికి పట్టినటువంటి దయ్యం ఇంకా ఏం చేస్తుందంటే నాశనము చేయవలనని.
సైతానుడు బాగు చేస్తాడా, నాశనం చేస్తాడా? నాశనమే చేస్తాడు. వాడు బాగు చేసేవాడు కాదు. చాలామంది బాగు చేసే దేవుని దగ్గరికి రారు, ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటారు, కానీ వారి జీవితంలో ఆశీర్వాదము, స్వస్థత అన్నది జరగదు దేవుని బిడ్డ. మరి దేవుని సన్నిధికి వస్తే దేవుడు బాగు చేస్తాడు. ఆయన జీవము కలిగిన దేవుడు, మరణము జయించి లేచిన దేవుడు, నీ కొరకు నా కొరకు సిల్వలో రక్తము కార్చినటువంటి దేవుడు. ఆ సిల్వ రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, రోగము బాగైపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాడిని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దుష్ట శక్తి ఏం చేస్తుందంటే అగ్నిలోనూ నీళ్ళలోనూ పడేద్రోస్తుంది. అగ్నిలో నీళ్ళలో చాలామంది కాల్చుకొని వస్తూ ఉంటారు కదా. ఏంటి అది? ఎవరి పని? సైతాను పని, అంతే. కొందరు శ్రమలు, శోధనలు, బాధలు తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో మునిగి వస్తుంటారు. ఏంటి? ఈ దయ్యమే, ఈ దయ్యం పనే ఇదంతా. నీళ్ళల్లో పడగొడుతూ ఉంటుంది, సముద్రంలో పడగొడుతూ ఉంటుంది, నదులలో పడగొడుతూ ఉంటుంది. ఇక బ్రతుకు మీద విరక్తి కలిగి ఆ విధంగా మనసుకు తెచ్చుకొని పిల్లలు ముందు పడేస్తుంటారు నీళ్ళల్లో, ఆ తర్వాత తల్లులు, లేకపోతే పిల్లలు పడేస్తుంటారు, ఆ తర్వాత తండ్రులు. జయించలేక సచ్చి సాధించేది ఏమీ లేదు. ఎటువంటి పోరాటం వచ్చినా, ఎటువంటి బలహీనతలు వచ్చినా బ్రతికి సాధించాలి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం ఏమనుకుంటుందో అని మనం సిగ్గుపడే అవసరము లేదు. ఎంతోమంది అప్పుల పాలైపోయి అప్పులు తీర్చుకోలేక ఎంతోమంది ఆ విధంగా సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఊరేసుకొని చస్తున్నారు, నీళ్ళలో పడి చస్తూ ఉన్నారు, నిప్పు అంటించుకొని కిరోసిన్ పోసుకొని చస్తున్నారు. ఇవన్నీ కూడా సైతాన్లు చేసేటువంటి పనులు. కనుక ఇటువంటి ఆలోచన తలంపులో కూడా నీ మెదడులో కూడా రావడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ఆలోచన నీలో వస్తుందంటే నువ్వు వెంటనే ఏం చేయాలి? దాన్ని గద్దించి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. సైతాను నన్ను ఇటువంటి ఆలోచనలు నువ్వు నాలో పుట్టించడానికి వీలు లేదు. నాలో ఎటువంటి బలహీనతలను కలగజేయడానికి వీలు లేదు. నన్ను అవమాన పాలు చేయడానికి నీకు అధికారం లేదని నువ్వు గద్దించాలి, అంతే. సైతానును అంతే. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును, అంతే. అపవాదిని ఎదిరించాలి, సైతాన్ని ఎదిరించాలి, శోధన ఎదిరించాలి, శ్రమలను ఎదిరించాలి, నిందలను ఎదిరించాలి. హల్లెలూయా. కనుక దేని బిడ్డ వాటిని ఎదిరించి మనము నిలబడాలి. హల్లెలూయా. గట్టిగా మనం నిలబడాలి. ఎవరికి మనము దంగొద్దు. ఎవరు ఏ మాటలు అనుకున్నా పర్వాలేదు, ఏ బలహీనతలు కూడా మనం భయపడే అవసరము లేదు. పరిస్థితులు ఏ విధంగా ఉండినప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యము. ఆ తండ్రి కుమారుని తీసుకొని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. బాల్యము నుండియే ఇటువంటి దయ్యము పట్టి పీడించబడుతున్నారయ్యా, ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరబడి మాకు సహాయము చేయమనెను. అందుకు యేసు ఏమన్నాడు? అందుకు యేసు, నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు అనుకుంటున్నాడు యేసయ్యతో అవుతుందో కాదో అనుకుంటున్నాడు. అయ్యా నీతో అయితే ఒకవేళ నా యొక్క కుమారుని నువ్వు బాగు చేయి అన్నప్పుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. నమ్మకం లేకుండా ఏమో చూద్దాం, అమ్మగారు ప్రార్థన చేస్తే మంచిగా అవుతుందో లేదో చూద్దాం అనుకుంటా వస్తే మాత్రం కార్యము జరగదు. నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఆ డోర్కా వచ్చింది, నా దేవుడు బాగు చేస్తాడు. అమ్మతో ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్తాను, నాకు అన్నీ కూడా దేవుడు క్లియర్ చేస్తాడని నమ్మకంతో వచ్చింది. నా ప్రార్థన బట్టి కాదు, దేవుని కృపను బట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే సమయంలో ఆ బిడ్డలో ఉన్న విశ్వాసం బట్టి. దేవుని బిడ్డ విశ్వాసముతో దేవుని సన్నిధికి రావాలి. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసయ్య దగ్గరికి వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం బిగ్గరగా చెప్పాను. జనులు గుంపుకూడి తన ఎద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగమైన చెవిటి దయ్యమ్మ వారిని వదిలిపోమ్ము. చాలు. ఇక్కడ ఎన్ని దయ్యాలు వచ్చినాయమ్మా? మూగమైన. మొట్టమొదటి శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు ఒకటే మూగ దయ్యం. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మూగమైన చెవిటే, రెండు బయటకు వచ్చేసినాయి.
దేవునికి రహస్యములో దాగి ఉన్నది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము బట్టబయలు. మనలో ఉన్న ఏ బలహీనతలు ఉండినప్పటికీ ఆయన ముందుకు వస్తే మనవి తేట తెల్లగా కనబడతాయి. దేవుని బిడ్డ, మరి ఈ కుమారుని తీసుకొచ్చినప్పుడు మూగదైన చెవిటి దయ్యం, దేవుని వాక్యము విననీయనటువంటి చెవిటి దయ్యం. మనం అనుకోవచ్చు నా చెవులు బాగానే వినబడుతున్నాయని. దేవుని మాటలు, దేవుని వాక్యం వినకపోతే నువ్వు చెవిటి దానివే, చెవిటి వాడివే. దేవుని పాటలు పాడకుండా గమ్మున కూర్చొని దేవుని స్తుతించకుండా దేవునికి ప్రార్థన చేయకుండా ఉంటే మూగవాడివే, మూగదానివే. దేవునికి స్తోత్రం. మూగ దయ్యం పట్టిన వాళ్ళే ఇవి పోవాలి, ఈ మూగ దయ్యాలు పోవాలి. దేవుని బిడ్డలను పట్టి పీడిస్తున్నా, దేవుని స్తుతించకుండా, పాటలు పాడకుండా, ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి ఆ మూగ దయ్యాలన్నీ ఈరోజు పోవాల్సిందే. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విననీయకుండా చేస్తూ, దేవుని స్వరాన్ని వినకుండా చేస్తున్నటువంటి ఆ చెవిటి దయ్యము ఈరోజు కాలిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటే మనం బాగుపడతాం. ఆ యొక్క కుమారుడు దేవుని వాక్యాన్ని విననీయకుండా, దేవుని సన్నిధిలో రాకుండా, దేవుణ్ణి స్తుతించనీయకుండా చేస్తున్నది సైతానుడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మోగవైన చెవిటి దయ్యమా వాని వదిలిపోము. అంతే సింపుల్, ఒకటి మాట అన్నాడు అంతే. అంటే ఆయన మాటలో ఎంత గొప్ప శక్తి ఉంది. మనం గొంతు దించుకొని ఏసునామలోనే వెళ్ళకూడదునని ఎంతోమంది భక్తులు ప్రార్థన చేసినా అవి కొన్ని వెళ్ళిపోకుండా అట్లనే ఉంటాయి, గొంతులు దించుకున్న. కానీ దైవ శక్తి చేత నింపబడి, ప్రార్థన ఆత్మశక్తి చేత నింపబడి, అభిషేకించబడి చిన్నగా ప్రార్థన చేస్తే కూడా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇలాగే ఒక దయ్యం పట్టిన ఆమెను యవనస్తులందరూ వెళ్ళి ప్రార్థన చేశారు, అయినా అది పోలేదంట. నాకు వచ్చి చెప్పారు, అమ్మ మీరు రావాల్సిందే అమ్మ. సరే అని వెళ్ళాను. వెళ్తే ఆమె తల మీద ఉట్టి ఇట్లా చెయ్యి పెట్టి చూస్తే ఇక్కడ పెద్ద బుడప ఉంది, ఇంత దొడ్డుగా ఉన్నది బుడప. ఏమైందంటే ఆ యవనస్తులు ఆమె వెంట్రుకలు పట్టి పీకి 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 ఊపి ఊపి పెట్టారంట ఆ దయ్యం పోవడానికి. చూసారా, ఈ శరీరపు శక్తి ఉపయోగించారు. అది కాదు, దేవుని సన్నిధిలో ఆత్మశక్తి, ప్రార్థన శక్తిని పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని దేవుని సన్నిధిలో ఆ బలహీనతల కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు విడుదల ఇస్తాడు. నేను వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ సంపూర్ణమైన విడుదల పొందింది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతోమంది దైవ సేవకులు, సేవకురాండ్లు ఈ విధంగా మరి ప్రార్థన చేయకుండా కొట్టేవాళ్ళు ఉన్నారు, ఎంట్రుకలు పట్టుకొని పీకే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం చేస్తున్నావు, ఈ సంభాషణ, ఈ వ్యవహారం అంతా మనకు అవసరమే లేదు. నేను మొట్టమొదట వాటి నోర్లను బంధిస్తాను. వాటి స్వరం కాదు మనం వినాల్సింది, దేవుని స్వరం మనం వినాలి. చాలామంది పట్టుకొని వస్తారు, అమ్మ అడగండి అమ్మ, అడగండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరేం చేసిండ్రో నేను అడగా వాళ్ళకు చెప్పా. ఆమెలో ఉన్న దయ్యం పోవాలి, వాడిలో ఉన్న సైతాన్ శక్తులు కాలిపోవాలి. ఇదే నా ప్రార్థన. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సైతాన్ స్వరం కాదు మనం వినాల్సింది. చాలామంది ఎంతోమంది ఈ విధంగా అడుగుతూ ఉంటారు, కానీ అవన్నీ చెప్పించుకోవడానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అవన్నీ ఆ సంభాషణలన్నీ కూడా మనకు అనవసరం. దేవుని స్వరాన్ని మనం వినాలి, దేవుని మాటకు మనము లోబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మరి ఆ మూగమైన చెవిటి దయ్యమా వీడిని వదిలిపోమన్నాగానే వెంటనే అది వాడిని వదిలి వెళ్ళిపోయిందా, అట్లనే ఉందా? అపవిత్రాత్మ తనను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయింది. విలవిలలాడించి ఇంకొకసారి నేను రాను రాను అనుకుంటా వెళ్ళిపోయింది. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం గద్దించి ప్రార్థన చేస్తే దురాత్మలు కాలిపోవాలి, విలవిలలాడిపోవాలి. అంతే. ఎన్నో దురాత్మ శక్తులు, ఎంతోమంది దయ్యాలు పట్టిన వాళ్ళు ఎల్షద్దై మందిరంలో విలవిలలాడించి వెళ్ళిపోయినాయి. దేవుని బిడ్డలారా, అంతే. ప్రార్థన శక్తిని మనం కలిగి దేవుని సన్నిధిలో, ఇంకొక మాట, అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే అక్కడ ఎలా ఉండాలంటే ఉపవాసం ఉండి, దాని క్రింద చిన్న అక్షరాలు రాయబడి ఉంటుంది, ప్రార్థన ద్వారానే ఈ సాధ్యం. అంటే ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండి
నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. ఎటువంటి అసాధ్యమైన పనులు కూడా, అసాధ్యమైన పనులన్నీ సాధ్యమవుతాయి కేవలం ఉపవాసం ఉండి ప్రార్థన చేయుట ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను సేవ ప్రారంభంలో మొట్టమొదట చేసింది ఫస్ట్ ఉపవాస ప్రార్థనలు. దేవుని సరి ఉపవాస ఎందుకంటే సేవ అంటే ఉట్టి మాటలు కాదు, యుద్ధరంగంలో ఎవరితో? సైతానుతో యుద్ధం చేయాలి. మరి అవన్నీ ఆ యుద్ధరంగంలో అడుగు పెట్టినప్పుడు ఈ యుద్ధ కవచాలు మనము ధరించుకోవాలి కదా. ఉట్టి చేతులతో ఊగులాడుకుంటూ పోతే అటాక్ అయిపోతాయి సైతాన్ శక్తులు. దేవుని శక్తిని పొందుకొని, కృపావరాలు పొందుకొని, దేవుని బిడ్డలారా ఆత్మశక్తిని పొందుకొని, దేవుని సన్నిధిలో అభిషేకించబడి, దేవుని హస్తము నా మీదకి వచ్చింది, నేను అభిషేకించబడి, మానవుల యొక్క అభిషేకం నేను కోరలేదు, దేవుని యొక్క అభిషేకం నేను పొందుకున్నాను. ఈనాటి వరకు మరి 82 నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని పరిచర్యలో ఎన్నో గొప్ప కార్యాలు నేను నా కన్నులారా నేను చూసి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎన్నో కార్యాలు జరిగినాయి. అలాగే ఇతరులకు కూడా నేను అదే చెప్తాను, అమ్మ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి. దినమంతా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోతే కూడా లాభము లేదు. ఉపవాసం ఉన్నప్పుడు అది ఒక్క పూట అయినా సరే ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. చాలామంది దినమంతా టైం చూసుకుంటూ కూర్చుంటారు. ఆ టైం దాటినాక 3 అయింది అనుకోండి, అయిపోయింది, ఇంకా ఉపవాసం వదులుతారంట, తింటారంట. అది నామకార్థ భక్తి, అది సరి అయిన పద్ధతి కాదు. కార్యము జరిగే వరకు మనం పోరాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కార్యము నీ ఎడల నెరవేర్చబడే వరకు పోరాడాలి. ఆ దయ్యము వదిలిపోయే వరకు మనం ప్రార్థన చెయ్యాలి. ఆ చీకటి క్రియలు లయమై వరకు మనం ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేని బిడ్డ ఆ విధంగా చేయుట ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు మరి ఎల్షద్దై మందిరంలో జరిగినాయి. మరి ఇంకొక సహోదరి లక్ష్మి మరి అత్తగారి ఇంటికి వెళ్ళింది. మరి కొందరు మాంత్రిక క్రియలు, చాతపడి క్రియలు నమ్మరు, కానీ ఇవి నాకు సేవల్లో వచ్చాయి కాబట్టి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇటువంటి అనుభవాలతో వచ్చిన వాళ్ళు కేవలం ప్రార్థన ద్వారా విడుదల పొంది ఉన్నారు కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఆ బిడ్డ వీపు మీద మరి ఏదో ముగ్గేసి ఉంది. అది తీసుకొని వచ్చి, నాకు పెళ్ళి అయిపోయింది, వివాహం అయిన తర్వాత తీసుకొచ్చారు నా దగ్గరికి. చూశాను, ఆ వీపు మీద ముగ్గు వేయబడింది. ముగ్గు చూస్తూ ఉన్నాను, వీపు మీద ముగ్గు చూస్తూ ఉన్నాను. ఆ ముగ్గు వేసినప్పటి నుంచి అది అత్తనే వేసింది కోడల మీద. మరి అది వేసిన తర్వాత ఆ కోడలు మరి ఏ పని చేయకుండా, ఏమి తినకుండా, మరి చాలా తన లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మరి తన అన్నగారి ఇంట్లో ప్రార్థన అయినప్పుడు తీసుకొని వచ్చారు. ప్రార్థన చేశాను, అమ్మ ఇట్లా పరిస్థితి అని చెప్పినప్పుడు ప్రార్థన చేశాను. ఆ వీపు మీద ముగ్గు చూశాను. ప్రార్థన చేస్తుంటా ఆ ప్రార్థన ముగింపు అయిపోయిన తర్వాత చూస్తే ఆ వీపులో ముగ్గు మాయమైపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ అక్షరాల జరిగిన సాక్ష్యాలు దేవుని బిడ్డలారా. మరి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. మరి ఆ బిడ్డ ఆ యొక్క పోరాటం పోరాడింది, కానీ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఆ బిడ్డ సంపూర్ణమైన విడుదల పొందుకున్నది. ఎవరైనా కుటుంబానికి కీడు తలపెట్టినా, ఎవరైనా హాని తలపెట్టినా నువ్వేమి భయపడే అవసరం లేదు. ఏమంటే జీవము కలిగిన దేవుడు, జయమిచ్చే దేవుడు, విడుదల ఇచ్చే దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డ ధైర్యము కలిగి ప్రార్థన చేయంతే. ఎంతమంది ఏ మాంత్రిక క్రియలు చేసినా నువ్వు భయపడే అవసరము లేదు. ఊరంతా ఏకమై నీ కుటుంబాన్ని పాడు చేయాలని చూసుకున్నా కూడా నువ్వు భయపడే అవసరము లేదు. ఎందుకంటే లోకము జయించిన దేవుడు, లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు గనక ధైర్యము కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు దేనికి కూడా నువ్వు భయపడే అవసరము లేదు. తప్పకుండా దేవుడు గొప్ప విజయాన్ని నీ బిడ్డకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఒకటి నేర్చుకోనండి, అసాధ్యమైన పని సాధ్యం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దయ్యాలు పారిపోవాలంటే ఉపవాసం ప్రార్థన చేయాలి. రోగాలు బాగా కావాలంటే అది ఆ ప్రార్థన ద్వారానే మనకు విడుదల జరుగుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఎవరైనప్పటికీ మరి ఈ దినము నుంచి అయ్యో నా కుటుంబంలో ఇటువంటి పోరాటం ఉంది కదా,
నేను ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, నా దేవునికి నేను మొరపెట్టుకుంటానని ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేయండి. నీ శత్రువులందరి ఎదుట నిన్ను తల ఎత్తువారిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సాధ్యమే, సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. హల్లెలూయా. అయ్యా ఒక మాట పలికిన చాలు, అయ్యా ఒక మాట పలికిన చాలు. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతను ఇచ్చు దైవమా, నీకే స్తోత్రము యేసయ్యా, నీకే స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా. ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించినట్లయితే ప్రార్థించుకుందాం. దేవుని బిడ్డలారా, ఎటువంటి సమస్య ఉండినప్పటికీ భయపడవద్దు, ఎటువంటి రోగం ఉండినప్పటికీ నువ్వు భయపడవద్దు, ఎటువంటి బలహీనత నిన్ను వెంటాడినప్పటికీ నువ్వు భయపడవద్దు, ఎటువంటి సమస్యలలో నువ్వు మునిగిపోయినప్పటికీ నువ్వు భయపడవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు కేవలం ప్రార్థన చేసుకో, ధైర్యము కలిగి ఉండు. అన్నిటి నుంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ బి షబల రబంద రబ రబ ర షబల రబ, గ్లోరీ బి కబల రబంద రబ రబ షబల రబ. ప్రభా, నీ బిడ్డలను మీరు ఆశీర్వదించున్నాయన. అసాధ్యమైన పనులు సాధ్యం కావాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నావు. శిష్యులకు చెప్పి ఉన్నావు ప్రభా, మాకు చెప్పుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నీ బిడ్డలకు మీరు చెప్తున్నారు, నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, మేము దేనికి కూడా భయపడొద్దు అంటున్నావు ప్రభా. అయ్యా, ధైర్యం ఇచ్చే ఆత్మను మీరు మాకు ఇచ్చినారు నాయన. దైవానికి లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నావు. అవును తండ్రి, గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం కాబట్టి అందుని బట్టి మేము సంతోషిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, వారి కొదువలు తీర్చండి నాయన. వారి బలహీనత నుంచి విడుదల కలుగునుగాక. ప్రతి మాంత్రిక చీకటి క్రియలు లయమవునుగాక. ప్రతి అపవాది క్రియలు యేసు నామములో కాలిపోవునుగాక. హల్లెలూయా. రషబల రబంద రబ, జీసస్. హల్లెలూయా. రషబల రబ, జీసస్. హల్లెలూయా. రబా రబా షబల రబ. నీ కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.